రియల్ ఎస్టేట్ యూట్యూబ్ స్టార్. ఇంకేంటమ్మా ఏంటంటున్నావు అమ్మాయి ఏంటో అంటుంది. నాకైతే రియల్టర్ గానే తెలుసు, అందుకనే వేరేదే ఉంది చూసాము. ఎలా ఉంది బిజినెస్ పరంగా? ఫైన్. అంటే గత 4-5 సంవత్సరాలుగా కొంచెం ఉంటది కానీ వ్యాపారం కామనే రొటీన్. ఓ 4 ఏళ్ళు బాగుంటుంది, 5-6 ఏళ్ళ తర్వాత ఇంకా ఒక్కసారి బాగోదు. మధ్య హైదరాబాద్ లో కూడా దున్నుతున్నారని తెలుస్తుంది. రెండు బెంగళూరు హైదరాబాద్ బాగుందా, గుంటూరు బాగుందా, బెంగళూరు బాగుందా? అదేంటే ఈ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ లో ఈ 5 ఏళ్ళు స్లో ఉంది. హైదరాబాద్ బాగుంది మొన్నటిదాకా. బెంగళూరు స్టెబిలిటీ ఉంటుంది కదా. గవర్నమెంట్ కి బిజినెస్ సంబంధం ఉందంటారా? హైలీ ఎక్కువ 99% దానికే. అవును, గవర్నమెంట్ రాజధాని లేదనగానే మనకు 150 ఎకరాలు ఆగిపోలా, వెంచర్స్ అన్ని ఆగిపోలా. దాదాపుగా 2 లక్షల గజాలు ఆగిపోయారు. 2 లక్షల గజాలు ఇంటూ 5,000 వేసుకో లీస్ట్. అట్లా ఎంత ఎఫెక్ట్ అయ్యాం మనం. చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు కదా. చాలా నెంబర్ ఆఫ్, అసలు మొత్తం గుంటూరు టు మీకు అప్ టు ఏలూరు దాకా నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఇవన్నీ దెబ్బతిన్నా. ఎన్ని కన్స్ట్రక్షన్స్ వాళ్ళు దెబ్బతిన్నారు, ఓపెన్ ప్లాట్స్ వాళ్ళు దెబ్బతిన్నారు. చాలా ఒక ఎఫెక్ట్ కాదు అది. నెక్స్ట్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఏమన్నా పాలసీ మ్యాటర్స్ ఎలా ఉంటాయో చూస్తే అది ఏమన్నా వస్తే కానీ తెలియదు. ఏ గవర్నమెంట్ చేంజ్ అయిద్దా లేకపోతే గవర్నమెంట్ చేంజ్ కాకుండా ఇదే గవర్నమెంట్. వ్యాపారంలో మేడం గారు కూడా ఏమన్నా పాల్గొంటుంటారా? మేడం గారు అసలు మాట్లాడట్లా, సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడైనా లేకపోతే ఇంట్లో సైలెంట్? ఇక్కడే సైలెంట్, ఇంట్లో ఫాస్ట్ మామూలుగా ఏం మాట్లాడారు? ఎక్కడా లేదు. ఇంకా ఈ బిజినెస్ కాకుండా మీరు అదర్ యాక్టివిటీస్ కూడా, నాకు షటిల్ కోర్ట్ ఏదో ఒకటి అవి కాదు, మధ్య మధ్యలో వస్తా ఉంటాయి. కట్టాం, ఇచ్చేసాం. బాగానే ఉందా షటిల్ కోర్ట్? రన్నింగ్ లో ఉందా? అది ఇచ్చేసా, వేరే వాళ్ళకి ఇచ్చా. బాగుంది. మనమే చిన్న చిన్న ఆదాయాలకి వెళ్తామని 5,000-10,000 రోజుకి వస్తుంది. ఏమిటి ఉంటుంది, దాన్ని మానిటరింగ్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ మనం బ్రేక్ ఇద్దాం. ఫుడ్ వచ్చింది కాబట్టి ఫుడ్ మీద పడదాం. తీసి